Hi students, ఈరోజు మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ ఆక్సిడైజ్డ్ సబ్స్టాన్స్ అండ్ రెడ్యూస్డ్ సబ్స్టాన్స్ అంటే ఏందో తెలుసుకుందాం. దీనికన్నా ముందర ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఆక్సిడేషన్కి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ gain of oxygens or loss of hydrogens or oxidation number increase అయితే దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాము. సో ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయినా, లేకపోతే ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకున్నా, లేకపోతే ఆక్సిజన్ని గెయిన్ చేసుకున్నా అండ్ హైడ్రోజన్స్ని లాస్ చేసుకున్నా దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాము. సో ఇప్పుడు రిడక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఆక్సిజన్స్ అండ్ గెయిన్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే దాన్ని మనము రిడక్షన్ అంటాము. సో ఇప్పుడు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే సపోజ్ ఏదో ఒక మెటల్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు మెటల్ ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటే దానిపైన పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రాన్ని లాస్ చేసుకోవడం, అండ్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటే ప్లస్ ఛార్జ్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ చెప్పాం కదా, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే దాన్ని మనం ఆక్సిడేషన్ అన్నాము. సో ఇది వచ్చేసి ఫ్రీ స్టేట్లో ఉన్న ఎలిమెంట్. సో ఇప్పుడు ఫ్రీ స్టేట్లో ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2 ఉంది ఫ్రీ స్టేట్లో, O2 ఉంది, కార్బన్ ఉంది, కాపర్, క్లోరిన్, వీటి యొక్క ఫ్రీ స్టేట్లో వీటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి 0. సో ఇది జింక్ వచ్చేసి ఫ్రీ స్టేట్లో ఉంది కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి 0. సో ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయితే సో దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాము. సో ఇప్పుడు జింక్ వచ్చేసి Zn+2+2 ఎలక్ట్రాన్స్ కదా. సో ఇప్పుడు ఇక్కడ జింక్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి 0. సో Zn+2 దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +2. అంటే ఆక్సిడేషన్ నెంబర్ 0 నుంచి +2కి ఇంక్రీజ్ అయింది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాము. తర్వాత రిడక్షన్ గురించి చూద్దాము. సో రిడక్షన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే దాన్ని మనం రిడక్షన్ అన్నాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Cu+2+2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Cu. సో ఇక్కడ కాపర్ దగ్గర ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +2. సో ఇక్కడ కాపర్ దగ్గర 0 ఆక్సిడేషన్ నెంబర్. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే దాన్ని మనము రిడక్షన్ అంటాము. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి డిక్రీజ్ అయితే దాన్ని రిడక్షన్ అంటాము. ఇప్పుడు మనం ఒక రిడాక్స్ రియాక్షన్ తీసుకొని ఆక్సిడేషన్ రిడక్షన్ ఎక్కడ జరిగిందో చూద్దాము. రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంది? సేమ్ ఈక్వేషన్లో, అంటే ఈ ఈక్వేషన్లో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరిగితే, ఒకే ఈక్వేషన్లో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరిగితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటాము. సో ఇప్పుడు వచ్చేసి ఇది జింక్. Zn+Cu+2 gives rise to Zn+2+Cu. ఇక్కడ జింక్ Zn+2 కదా, జింక్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 0 to +2. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే దాన్ని మనము ఆక్సిడేషన్ అన్నాము. తర్వాత ఇక్కడ Cu+2 to 0 అంటే +2 to 0 ఏమైంది? నెంబర్ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే దాన్ని మనం రిడక్షన్ రియాక్షన్ అంటాము. సో ఇప్పుడు తర్వాత ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనము ఆక్సిడైజింగ్ ఏజెంట్నే ఆక్సిడెంట్ అంటాము, అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్నే రిడక్టెంట్ అంటాము. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది? ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్, అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ వచ్చేసి ఎలక్ట్రాన్ డోనార్. అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసుకునేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇప్పుడు
ఒక రియాక్షన్ తీసుకొని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు Cu + 2Ag + gives rise to Cu + 2 + 2Ag. సో ఇక్కడ కాపర్ వచ్చేసి ఆక్సిడేషన్ నెంబర్ 0. సో 0 + 2 అంటే ఇదేం చేసింది, కాపర్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుందా, గెయిన్ చేసుకుందా? ప్లస్ అంటే ఏంటి, ప్లస్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంది. ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటే అది ఆక్సిడేషన్ రియాక్షన్, అంటే ఇక్కడ ఆక్సిడేషన్ అనేది జరిగింది. ఇక్కడ సిల్వర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +2. అండ్ ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, 0. అంటే ఇదేం చేసింది, +2 to 0 అంటే ఇది ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంది, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది. సో కాబట్టి ఇది రిడక్షన్ రియాక్షను. సో ఇప్పుడు ఏది ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంది, ఏది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది, Ag. సో కాబట్టి ఇక్కడ Ag వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడెంట్ అంటాము. అంటే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకునేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, అంటే రిడక్షన్ దగ్గర ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ ఆక్సిడేషన్ దగ్గర రెడ్యూసింగ్ ఏజెంట్. తర్వాత రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్ డోనార్. సో ఇక్కడ ఏది ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసింది, కాపర్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసింది. సో ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసినది ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది అంటే కాపర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ ఆక్సిడైజ్డ్ సబ్స్టాన్స్ అండ్ రెడ్యూస్డ్ సబ్స్టాన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఏమంటే 2AgBr + C6H6O2 gives rise to 2Ag + 2HBr + C6H4O2. సో ఇది ఒక రియాక్షన్. ఇక్కడ సిల్వర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే +1 అండ్ ఇక్కడ ఎంత అంటే కార్బన్ దగ్గర -1/3 అండ్ ఇక్కడ సిల్వర్ దగ్గర 0 అండ్ ఇక్కడ కార్బన్ దగ్గర 0. అంటే ఇక్కడ ప్లస్ నుండి 0కి ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది, ప్లస్ నుండి 0 అంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే అది రిడక్షన్ రియాక్షన్. సో ఇక్కడ -1/3 to 0 అంటే నెంబర్ ఏమైంది, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఇప్పుడు ఏది ఆక్సిడైజ్ అయింది అంటే ఆక్సిడైజ్ వచ్చేసి C6H6O2, ఈ సబ్స్టాన్స్ వచ్చేసి ఆక్సిడైజ్ అయింది, అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. సో ఆక్సిడైజ్డ్ సబ్స్టాన్స్ అంటే ఇది C6H6O2 వచ్చేసి ఆక్సిడైజ్డ్ సబ్స్టాన్స్. అండ్ రెడ్యూస్డ్ సబ్స్టాన్స్ ఏది, ఎక్కడ రిడక్షన్ జరిగింది, ఇక్కడ జరిగింది. సో ఇది వచ్చేసి రెడ్యూస్డ్ సబ్స్టాన్స్. AgBr వచ్చేసి రెడ్యూస్డ్ సబ్స్టాన్స్. తర్వాత ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ వచ్చేసి రిడక్షన్ జరిగిన దగ్గర ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ ఆక్సిడేషన్ జరిగిన దగ్గర రెడ్యూసింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టార్. సో ఇది ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసుకుంది. సో కాబట్టి ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది, ఆక్సిడేషన్ జరిగిన దగ్గర రెడ్యూసింగ్ ఏజెంట్. సో రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్ డోనార్. సో ఈ ఎలక్ట్రాన్ ఏది డొనేట్ చేసింది అంటే ఇది. సో ఇది వచ్చేసి ఆక్సిడేషన్ జరిగిన దగ్గర ఇది వచ్చేసి రెడ్యూసింగ్ ఏజెంట్.
తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. N2H4 plus 2H2O2 gives rise to N2 plus 4H2O. సో ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే N2 దగ్గర -2 అండ్ ఇక్కడ -1, ఇక్కడ 0 అండ్ ఇక్కడ -2. సో ఇప్పుడు -2 to 0 అంటే -2 to 0 అంటే ఏంటి? -2 to 0 అంటే ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి ఇంక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్ రియాక్షన్. అండ్ ఇక్కడ -1 to -2 అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే అది రిడక్షన్ రియాక్షన్. సో ఇప్పుడు ఎక్కడ ఆక్సిడేషన్ జరిగింది? ఈ ఆక్సిడేషన్ జరిగింది వచ్చేసి ఇది. సో కాబట్టి ఇది ఆక్సిడైజ్డ్ సబ్స్టాన్స్. N2H4 వచ్చేసి ఆక్సిడైజ్డ్ సబ్స్టాన్స్. అండ్ తర్వాత ఎక్కడ రిడక్షన్ జరిగింది? ఇక్కడ. సో కాబట్టి ఇది రెడ్యూస్డ్ సబ్స్టాన్స్. సో ఆక్సిడేషన్ జరిగిన దగ్గర ఏమంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ రిడక్షన్ జరిగిన దగ్గర ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఆక్సిడేషన్ జరిగిన దగ్గర వచ్చేసి రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ రిడక్షన్ జరిగిన దగ్గర వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్ డోనార్.